క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు. నూతన జీవిత అనుదిన దైవధ్యానంలో కష్టకాలములో దేవుని నిబంధనలు. మీరు ప్రస్తుతం ఇబ్బంది పడుతున్నారా? ప్రభువుకు నిజమైన కృతజ్ఞతను తెలియజేయడానికి కారణాల కోసం వెతకండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలలో, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయండి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. కష్టకాలంలో విశ్వాసులు నమ్ముకోగల 5 ఏర్పాట్లు మనము చూద్దాం. మొట్టమొదటిగా, తండ్రి మనకు తన సన్నిధిని మరియు ఎప్పటికీ మనలను విడిచిపెట్టడు అనే వాగ్దానాన్ని అందిస్తున్నాడు. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం 8వ వచనంలో, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకుము, విస్మయమొందకుము. మన పరిస్థితులు ఎలా ఉన్నా మనము ఓదార్పు, ధైర్యము మరియు ఆత్మవిశ్వాసముతో జీవించగలుగుతున్నాము. రెండవదిగా, ప్రభువు తన పిల్లలకు కష్టాల గుండా ఒక మార్గాన్ని ఆశీర్వదిస్తాడు. ఆయన మన తుఫానును పూర్తిగా నియంత్రిస్తాడు మరియు ఆ పరీక్షను తన ఉద్దేశం కోసం ఉపయోగిస్తాడు. మనకు అర్థం కాకపోవచ్చు, కానీ ఆయన మనల్ని నడిపించి మంచిని సాధించడానికి ఆయన చేతిని నమ్మవచ్చు. మూడవదిగా, తండ్రి విశ్వాసులకు పెరిగే సామర్థ్యాన్ని అందిస్తాడు. దేవుని శక్తి, ప్రేమ ఎంత గొప్పదో పూర్తిగా తెలుసుకోవడానికి కష్టాలు మన నమ్మక సమయాలలో చేసే వ్యాయామాలు. కష్ట సమయాలను ఎవరు ఆస్వాదించరు, కానీ మన జీవితంలో దేవుని హస్తం పట్ల ఆయన ప్రతికూలతను ఉపయోగించే విధానానికి కృతజ్ఞతను తెలియజేయడమని గుర్తుంచుకోండి. పరీక్షలు బాధాకరమైనవి అయినప్పటికీ అవి మన సృష్టికర్తను విశ్వసించడానికి మరియు ఆయనను బాగా తెలుసుకోవడానికి మనకు అవకాశాన్ని అందిస్తాయి. నాలుగవదిగా, రక్షణ. దేవుడు విశ్వాసులను బాధ లేదా నిరాశ నుండి దూరంగా ఉంచడు. తుఫానులను ఆపడము మన లక్ష్యం కావచ్చు, కానీ ఆయన దృక్కోణము నుండి మనల్ని ఆత్మీయంగా పరిణితి చెందడానికి ప్రతికూలత అవసరము కావచ్చు. అయితే పోరాటంలో మనతో ఉండడం ద్వారా తండ్రి రక్షణను అందిస్తాడు. ఇంకా ఆయన ప్రేమ నుండి మనల్ని ఏదీ వేరు చేయలేదనే భరోసా మనకు ఉంది. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 38 మరియు 39 వచనాల్లో ఈ విధంగా మనకు తెలియజేస్తుంది. ఎందుకంటే మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవు అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. కాబట్టి మన నిత్య దేవుడు కష్టాలలో మనతో నడుస్తాడు, పరిస్థితులలో సత్యాన్ని మాట్లాడుతాడు. ఐదవదిగా, సమాధానము. కష్టాలు చాలామందికి ఆందోళన కలిగిస్తాయి, కానీ దేవుని సమాధానము మనకు అందుబాటులో ఉంటుంది. ఈ ప్రశాంతత పరిస్థితులను మెరుగుపరచగలదా లేదా అనే దానిపై ఆధారపడి ఉండదు. బదులుగా ఇది ఆయనతో మనకున్న సంబంధం యొక్క ఫలితము. మన ప్రధాన దృష్టి సమస్యలను పరిష్కరించడంపై ఉండకూడదు, బదులుగా మన ప్రభువును వెతకాలి మరియు ఆయనను విశ్వసించడం మాత్రమే మనము చేయవలసినది. శ్రమల సమయంలో ప్రభు అందించే ఏర్పాటును మనము గుర్తించినప్పుడు మనము నిజంగా కృతజ్ఞతను వ్యక్తపరచగలము. అలా చేయడం వల్ల మన పరిస్థితులపై కాకుండా
ఆయనపై దృష్టి పెట్టగలుగుతాం. మనము ఎదుర్కొంటున్న ప్రతి శ్రమ యొక్క ఉద్దేశము మనకు తరచుగా తెలియకపోయినా దేవుడు నమ్మదగినవాడు మరియు మంచివాడు అని మనకు తెలుసు. మరియు ఆయన మన బాధలను వృధా చేయడు. ఆమేన్.